అక్రమ మైనింగ్పై సర్కారు నజర్. ప్రతి అంశం మీద కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఫ్యాక్ట్ చెక్ చేసే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వ పాలన కంటే భిన్నంగా అసలు ముందు వాటిలో జరిగిన పలు ప్రాజెక్టులకు సంబంధించి, పలు రకాల సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని విషయాల్లో కేసీఆర్ సర్కార్ అవినీతిని బయటికి తీసే ప్రయత్నం చేస్తోంది. సో అంటే వాటి మూలాల్లోకి వెళ్ళి సమూల ప్రక్షాళన చేసేందుకు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు నడుంగట్టిందని అనుకోవాలి. దానిలో భాగంగానే మనం చూస్తున్నాం అనేక రకాలుగా రియల్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ మొదలుకొని ఓఆర్ఆర్ చుట్టూ కూడా ఎలాగైతే తన అన్యాయులకు కేసీఆర్ సర్కార్ భూములు కట్టబెట్టిందనే అంశం మొదలుకొని ప్రతి ఇష్యూ దళిత బంధువు దగ్గర నుంచి అటు వెల్ఫేర్ స్కీమ్స్ ప్రతి విషయంలో కూడా క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమాలకు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ కూడా అధికారుల్ని బదిలీ చేస్తూ వస్తున్నారు, అధికారులను సస్పెండ్ చేస్తూ వస్తున్నారు. ఈవెన్ కాళేశ్వరంలో కూడా మనం చూసాం మేడిగడ్డకి సంబంధించి అధికారులు ఏఎన్సీ అధికారులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో అలా కీలక అంశాల మీద రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇక దానిలో భాగమే అక్రమ మైనింగ్పై సర్కారు నజర్ అని అనుకోవచ్చు. రాయల్టీ సెన్రేజ్ ఎగవేతదారులపై చర్యలు, ప్రత్యేకంగా యాప్, జీపీఎస్ ట్రాకింగ్, రిజిస్టర్ చేసుకున్న వాహనాలకే రవాణా అనుమతి. సో ప్రత్యేకంగా దీనికి సంబంధించి మైనింగ్కి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఒక యాప్ అయితే క్రియేట్ చేయబోతూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఆన్ రికార్డే వెళ్ళబోతున్నాయి. ఇక ముందు నుంచి కూడా ప్రతి అంశం కూడా రాయల్టీ సెన్రైజ్ ఎగవేతదారులపై ఇప్పటికే ఫోకస్ పెట్టబోతున్నాం, వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వబోతున్నాం అని చెప్తున్నారు. అదేవిధంగా జీపీఎస్ ట్రాకింగ్ కూడా చేయబోతున్నారు. రిజిస్టర్ ఎవరైతే వెహికల్స్ రిజిస్టర్ చేసుకుని ఉంటారో ఆ వెహికల్లోనే మైనింగ్కి సంబంధించిన వ్యవహారాలు చూడడానికి, వాటిని తరలించడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ట్రాన్స్పరెన్సీని ప్రతి అంశంలో కూడా ఆయన ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఈ కంటిన్యూటీని ఇలాగే ఆయన కొనసాగిస్తారనేది కూడా మనం చూడాలి. సో మైనింగ్కి సంబంధించి అక్రమ మైనింగ్ చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోబోతున్న చర్యల్ని ప్రధానంగా ఈ రోజున ఈనాడు హైలైట్ చేసింది.